హైవేస్ పూరిలో జగన్నాథుని యొక్క ఆలయంలో రత్న భండాగార్ ఓపెన్ చేశారు. అందులో మొత్తం 5 పెట్టెల్లో ఆభరణాలను ఉన్నాయి. బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు, రత్న మణిమాణిక్యాలు, పగడం, ఇలా రకరకాలు ఉన్నాయి. వీటిని మొత్తం 6 కొత్త పెట్టెలలోకి మార్చేశారు. ఒక్కో పెట్టె 4.5 అడుగులు పొడవు, 2.5 అడుగులు ఎత్తు, 2.5 అడుగులు వెడల్పు. వీటిని టేకుతో తయారు చేశారు. పైన తాపడం వచ్చేసి ఇత్తడితో తాపడం చేసి ఉన్నారు. ఓకే, ఇక వీటిలోకి మార్చారు. మొత్తం 6 బాక్సులకు మార్చారు. ఈయనకు గాను మొత్తం ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి, ఆ తర్వాత పూరి రాజు, ఇట్లా గుడికి సంబంధించిన వాళ్ళు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు మొత్తం 11 మంది. ఆ లోపలికి ఎవరైతే వెళ్ళున్నారో రత్న భాండాగారంలోకి, వారం రోజుల నుంచి వారు ఓన్లీ వెజ్జే తీసుకొని ఉండాలా, పద్ధతిగా ఉండాలా, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓపెన్ అయింది. నాగబంధాన్ని ఛేదించారంటే చక్క తాళమే ఉంది, ఇంకేముంది, వెళ్ళారు, కూల్, మొత్తం మార్చారు. వీటిని ఇప్పుడు ఒక రహస్య ప్రదేశంలో ఉంచారు, సీక్రెట్ ప్లేస్లో ఉంచారు. బట్ మొత్తం కూడా సీసీ కెమెరాలు మొత్తం అక్కడ ఫిక్స్ అయి ఉన్నాయి. ఎక్కడ చిన్నపాటి పుల్ల కూడా మిస్ అవడానికి లేదు. ప్రజల లెక్క ఉండాల్సింది. నిన్న మనం డిజిటల్ డాక్యుమెంటేషన్ అని చెప్పేసి అది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అయితే ముందేం కావాలి? స్వర్ణకారుడు. ఎందుకు? పనితనం గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళే కదా. అది ఒరిజినల్గా గిల్టే చెప్పాల్సింది వాళ్ళే. తర్వాత ఎన్ని సంవత్సరాల క్రితం ఏంటన్నప్పుడు ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు. తర్వాత మార్కెట్లో దీని వాల్యూ ఎంత చెప్పాల్సిన వాళ్ళు. వీళ్ళని అఫీషియల్ ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్ తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకి ఇక నియమ నిబంధనలు మొత్తం చెప్పి జాగ్రత్తగా వాటిని లెక్కింపు అనేది స్టార్ట్ చేయాలి. ఈ లెక్కింపు అనేది చేస్తున్నప్పుడు వెండి ఆభరణం ఏది, బంగారం ఆభరణం ఏది, వజ్రాలు ఏవి, పగడాలు ఏవి, మొత్తం డిజిటల్ డాక్యుమెంటేషన్ ఫార్మేట్లో మొత్తం సిస్టంలో అప్డేట్ చేయాలి. ఏదైతే మొత్తం పేపర్ల మీద ఇప్పుడు అలాగే మొత్తం సిస్టంలో అప్డేట్ చేయాలి. వీలైతే మేబీ ఫోటోలు కూడా పెడతారేమో, మరి చూద్దాం. కన్క్లూజన్ ఏంటి? మొత్తం జాగ్రత్తగా బయటికి తెచ్చారు, స్టోర్ చేసి పెట్టారు. ఇప్పుడు ఈ రత్న భాండాగారం లోపల ఉన్నటువంటి గదులకు సంబంధించి మరమ్మతులు చేయాలి, రిపేర్లు చేయాలి. ఆ రిపేర్లు అవుతూనే ఉంటే ఇటుపక్క వీటి యొక్క వాల్యుయేషన్ చేయాలి. వాల్యుయేషన్ చేయాలంటే ముందు స్వర్ణకారులను నియమించాలి, ఎక్స్పర్ట్స్ నియమించాలి. దానికోసం మరి నోటిఫికేషన్ ఇస్తారా, లేదన్నప్పుడు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి అపాయింట్ చేస్తారా చూడాలి. ఆ తర్వాతే టోటల్ వాల్యూ ఎంత ఏంటంటే తెలిసింది. నా అంచనా ప్రకారం ఏంటంటే నేను 1,50,000 కోట్లు వర్త్ చేస్తానని అనుకుంటూ ఉన్నా. మీరు ఎంత అనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియచేయండి.